లష్కరు బోనాల జాతర అమ్మవారి బోనాలతో పాటు తెల్లారి జరగబోయే రంగం కార్యక్రమం మనందరికీ ఎరకనే కదా. కానీ రంగం కంటే ముందు ఇక్కడ జరిగే బలి కార్యక్రమం అమ్మవారిని శాంతింపజేస్తుంది. దానికి సంబంధించిన ప్రతి ఏడాది కూడా కులస్తులు అండ్ దాంతోపాటు వాళ్ళ టీం వాళ్ళే ప్రతి ఏడాది చేస్తుంటారు. అసలు బలి కార్యక్రమం అంటే ఏంటి, అసలు బలి ఎందుకు అమ్మవారికి నిర్వహించాలి, ఇట్లా ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని తరాలు చేస్తున్నారు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. అన్న నమస్తే. సో అమ్మవారిని శాంతింపజేసే పూజలు, సో అది బలితోటి అమ్మవారి శాంతి పరుస్తారు అంటారు. అసలు నిజంగా బలి అంటే ఏంది? బలి అంటే పూర్వము మా తాతలు ముత్తాతలు అక్కడి నుంచి కూడా అమ్మవారు బలి కోరుకునేది. అమ్మవారి పండగ రోజు ఒక దున్నపోతుని అమ్మవారికి బలి ఇచ్చేవారు. సో ఆ బలి రతి ఇవన్నీ ఒక దున్నపోతు తల నరికి దాని కాలు కోసి దాని నోట్లో పెట్టి దాని తలపైన గండదీపం పెట్టి రతి ముందర పెట్టి అమ్మవారికి శాంతి పూజ చేసేవాళ్ళు. అట్లా చేస్తేనే అమ్మవారు శాంతిస్తుందని చెప్పి పూర్వం నుంచి కూడా తెలంగాణ ప్రజలు, తెలంగాణ లష్కర్లో బోనాలు చేసే మా పెద్దలు అట్లా నిర్ణయించి ఆ పూజలు చేశారు. సో ఆ ఆనవాయితీ ఇప్పటి వరకు కూడా అది కొనసాగుతుంది. అయితే ఇప్పటికీ మనం చూస్తుంటాం చాలా గుళ్ళల్లో అమ్మవారికి మేకలు, గొర్రెలు, దాంతోపాటు కోళ్లతోటి బలి కార్యక్రమం అనేది చేస్తుంటుంటారు. సో ఇప్పుడు ఇవన్నీ మేము చూస్తున్నాం. వెనకటికి ఎట్లా చేసేటోళ్ళు బలి అనేది? బలి కార్యక్రమం అదే నేను ఏమంటున్నానంటే, ఈ అమ్మవారు మహాకాళి, కాళి కాదు మహాకాళి. ఆమె పేరులోనే ఉంది అనంతము, ఆమె శక్తి అనంతము. ఆమె ఉగ్రరూపమైన తల్లి, పిలిస్తే పలికే తల్లి ఆమె. సో ఆమెను శాంతింపజేయాలంటే ఈ కోళ్ళు మేకలు సరిపోవు. కాబట్టి ఆమెకి ఆ టైంలో వాళ్ళు పెద్దలు నిర్ణయించినటువంటి బలి కార్యక్రమము ఒక దున్నపోతు, ఒక బలిసిన దున్నపోతుని తెచ్చి ఆమె ఎదురుగానే తోక ఒకళ్ళు పట్టుకొని, ముక్కుల దగ్గర తాడు ఒకళ్ళు పట్టుకొని దాని మెడ నరికి అమ్మవారి మీద రక్తం చిందేటట్టు ఆమెకి శాంతి కార్యక్రమాలు చేసే ఒక బలి కార్యక్రమం చాలా భయంకరంగా బీభత్సంగా ఒక జిగుస్పాటుగా ఉండే కార్యక్రమం అన్నమాట. అది ఎవరు కూడా అక్కడ వచ్చి చూసి ఇచ్చేసేవాళ్ళు కాదు, అందరూ భయపడి దాచుకునేవాళ్ళు. సో ఆ బలి కార్యక్రమంలో కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఆ బలి చేసి ఈ ఊరు, ఈ పల్లె, ఇవన్నీ కూడా ఈ గ్రామాలంతా కూడా చల్లగా ఉండాలా, ఏ కలరా కానీ ఏది కానీ మసూచి కానీ ఎక్కడ కూడా రావద్దు అని చెప్పి ఆ తలంపుతోని అమ్మవారికి బలి కార్యక్రమం గుడి చుట్టుముట్టు ఆ బలి చల్లేవారు అనమాట. సో దాంతో అమ్మవారు శాంతించి, అమ్మవారు అప్పట్లో ఆటలమ్మ అని అమ్మవారు అని చెప్పి చాలా ఇదిగా ఉండే, ఆ అంటువ్యాధులు వస్తుండే. ఆ అంటువ్యాధులు తగ్గాలని చెప్పి అప్పట్లో ఆ సిస్టమ్ పెట్టుకొని వాళ్ళు ఆ పూజ చేశారు. కాబట్టి అదే పూజ కంటిన్యూషన్గా జరుగుతూ ఉంది. ఈ రోజు కూడా అదే ఆనవాయితీ, అదే జాతర. దాదాపు ఈ బలి కార్యక్రమం జరగందే భవిష్యవాణి కార్యక్రమం ముందుకు సాగదు. సో ఈ బలి కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొంటారు, ఎన్ని తరాల నుంచి ఆ కుటుంబ సభ్యులు చేస్తున్నారని? ఇది ఒక 200 ఏళ్ల నుంచి వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ సంతతి ఆర్మీ డోలీ బేరర్స్, వాళ్ళ సంతతి వాళ్ళే ఈ కార్యక్రమాలు చేస్తారు. ఈ కార్యక్రమంలో వాళ్ళ ఇంటి వాళ్ళే చేస్తారు. వాళ్ళ తరం అంటే వాళ్ళ ముత్తాతలు, వాళ్ళ తాతలు, వాళ్ళ నాన్నలు, వాళ్ళ తండ్రులు, ఇప్పుడు వాళ్ళ కొడుకులు చేస్తున్నారు. వాళ్ళు తప్ప ఇంకా వేరే వాళ్ళకి అక్కడ ఆస్కారం లేదు. వాళ్ళు చేయలేరు, చేయకూడదు కూడా. అది అమ్మవారు ఒప్పుకోదు. అది సో బలి చేయడం అంటే చాలా పవర్ఫుల్ అని ఉంటారు. అమ్మవారి శక్తి అంతా కూడా అందులో ఉంటది అని అంటారు. నిజమేనా? అది 100% అది నిజం. అక్కడికి పోలేరు కూడా, చేయలేరు కూడా. అది వాళ్ళకి ఆలోచన కూడా రాదు చేయాలని చెప్పి భయపడతారు. సో అంత భయంకరమైన ఒక ఘట్టం సో ఎట్లా దగ్గరుండి చేయగలుగుతున్నారు? అది అమ్మవారి ఆజ్ఞ. అమ్మవారు మాకు చెప్పేస్తుంది, మాకు తెలిసిపోతుంది. ఆ గుమ్మడికాయ ఇప్పుడు అప్పుడేమో దున్నపోతు, ఇప్పుడేమో 1935లో లాస్ట్ బలి జరిగింది. దాని తర్వాత ఆర్య సమాజ్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఒక చట్టం తీసుకొని వచ్చి జంతు బలి నిషేధం తీసుకొచ్చారు. కాబట్టి అమ్మవారికి కూష్మాండ బలి, గుమ్మడికాయతోని బలి కార్యక్రమం చేస్తున్నారు. సో ఆ బలి కార్యక్రమము గుమ్మడికాయతో చేస్తున్నారు. మేము గుమ్మడికాయ తీసుకొని అమ్మవారికి దగ్గర టెంపుల్ అంటే గుడి సమీపం వచ్చే వరకు ఆ గుమ్మడికాయ బరువైపోతుంది, ఆటోమేటిక్గా బరువైపోతుంది. దాన్ని మోయలేరు, చేతిలో పట్టుకొని గుమ్మడికాయ మోయకుండా అది బరువు దగ్గరికి వస్తున్నా కొద్దీ బరువు అయిపోతూ ఉంటుంది. అదే దాని నిదర్శనం అనమాట అమ్మవారికి బలి ఇచ్చేది. బలి కార్యక్రమంలో ఇప్పుడు గుమ్మడికాయ అన్నారు కదా, ఆ గుమ్మడికాయ తీసుకునేటప్పుడు కూడా ఏమైనా ఫార్మాలిటీస్ ఉంటాయా? ఇప్పుడు ఒకటే వంశంకి చెందిన వాళ్ళు, తలారి వంశంకి చెందిన వాళ్ళు
ఈ గుమ్మడికాయని బలిచ్చేది. సో అట్లా ఆ అమ్మవారికి ఆ గుమ్మడికాయని ఆ వంశం వాళ్ళే తీసుకొని వస్తున్నారు, తీసుకొని వచ్చి వాళ్ళే చేస్తారు. అది వాళ్ళు తప్ప వేరే వాళ్ళు చేస్తే అమ్మవారు ఒప్పుకోదని చెప్పి మాకు ఇది. సో బలి కార్యక్రమంలో ఎన్ని కుటుంబాలు, ఎన్ని కులస్తులు ఇన్వాల్వ్ అయి ఉంటారండి? అంటే దీంట్లో ఇప్పుడు రంగం కార్యక్రమంలో అంటే వాళ్ళు పంబలి వాళ్ళు, పంబజోడు వాళ్ళు, పంబలి వాళ్ళు. తర్వాత ఇప్పుడు ఈ బలి కార్యక్రమం చేసేవాళ్ళు అంతా ఎస్సీలు. బలి కార్యక్రమం చేసేవాళ్ళు, దాన్ని సాఫ్ చేసేవాళ్ళు, ఎత్తి పోసేవాళ్ళు, వాళ్ళు సాకలి వాళ్ళు, ఇట్లా అన్ని రకాల కులస్తులు అందరూ కలిసి చేసుకునే పండుగ ఇది అనమాట. అందరూ అమ్మవారు పిలిస్తే పలుకుతుంది. ఇక్కడ అమ్మవారు ఏది అడిగితే అది ఇస్తుంది. అమ్మవారు మీరు అంత పవర్ఫుల్ బలి అన్నారు కదా, బలి కార్యక్రమం అయిన తర్వాత కూడా మీకు ఏమేమి నియమాలు ఉంటాయి మళ్ళా? యాక్చువల్గా మాకు అమ్మవారి ఘటం ఎదుర్కోలు నుంచి ఈ 15 రోజులు అమ్మవారి జాతర అయ్యే వరకు కూడా చాలా నిష్ఠతో ఉంటారు. ఎక్కడ కూడా వాళ్ళు నాన్ వెజ్ తినడం కానీ అట్లాంటివి చెయ్యరు, తాగడం కానీ తాగుతారు కానీ నాన్ వెజ్ తినరు ఎక్కడ కూడా. ఈ కార్యక్రమం చేసేవాళ్ళు చాలా నిష్ఠగా ఉండి అమ్మవారి ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాతనే ఈ వేరే కార్యక్రమాలు చేస్తారు, తినడం తాగడం అవన్నీ చేస్తారు. అది అంత నిష్ఠగా ఉండి పూజలు చేస్తారు అనమాట. మరి రేపు బలి కార్యక్రమం ఎప్పుడు ఉండబోతుంది? రేపు ఈఓ గారు చెప్పిన ప్రకారం ఏంటంటే 8 నుంచి 9 లోపల బలి కార్యక్రమం 3 గంటలకు అవుతుంది. 3 గంటలకి బలి కార్యక్రమం ఎవరు చూడని టైంలో బలి కార్యక్రమం చేయాలని చెప్పి మేము డిసైడ్ చేసాము. అంటే నీకు పొద్దు తెల్లారగా ముందుకు, అంటే సూర్యోదయం కాకముందుకే బలి కార్యక్రమం చేసేయాలని చెప్పి ఇది ప్రతిసారి కూడా మేము ఆ రకంగానే చేస్తూ ఉన్నాం. సో ఇది ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గుడిలో రేపు జరగబోయే బలి కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ ఉండే కులస్తులు ఎన్ని తరాలైనా కూడా ఆ కుల వృత్తిని కావచ్చు, ఇక్కడ ఉండే వాళ్ళ ఫార్మాలిటీస్ని పోగొట్టుకోకుండా ఇప్పటికీ చేస్తున్న వారి నిలువెత్తు నిదర్శనం. అండ్ రేపు జరగబోయే బలి కార్యక్రమానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్.